అందరికీ నమస్కారం. దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం త్రయోదశి సోమవారం. చాలా విశేషమైనటువంటి రోజు. త్రయోదశి కాబట్టి పరమేశ్వరుడి నామాన్ని జపించాలి. కాబట్టి అందరూ కూడా మంత్రబలంలో భాగంగా ఓం ఉమామహేశ్వరాయ నమః, ఓం ఉమామహేశ్వరాయ నమః, ఓం ఉమామహేశ్వరాయ నమః అనే నామాన్ని జపించాలి. అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన నక్షత్రం మరియు సోమవారం త్రయోదశిలో కలిసొచ్చింది కాబట్టి ఉమామహేశ్వరాయ నమః అనే నామాన్ని జపించడం వలన గౌరవం, భక్తి మరియు ఆత్మ అనే గుణాలని ఈ నామం ఇస్తుంది. అందువలన అపారమైన ప్రేమ, దయాగుణాలు కావాలనుకునేవారు మరియు ఇతరుల నుండి గౌరవం పొందాలి అనుకునేవారు, మీదైన ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అనుకునేవారు ఈ నామాన్ని జపించడం వలన ఖచ్చితంగా మీరు ఉమామహేశ్వరుల అనుగ్రహం వలన మీరు అనుకున్నది ప్రాప్తిస్తుంది. ఇక ఆయుక్షేమం. ఈరోజు దివ్యమైన ఆయుక్షేమం. మామూలుగా చాలామందికి ఏదైనా జ్వరం వచ్చినప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు లేదా శరీరం వేడికి తట్టుకోలేకుండా ఉన్నప్పుడు కొందరికి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. మరికొందరికి ఒళ్ళంతా దద్దుర్లు వస్తూ ఉంటాయి. ఇంకొందరికి యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది, బ్లడ్ ఇన్ఫెక్షన్ కూడా వస్తూ ఉంటుంది. ఇలా స్త్రీలలో ఎక్కువగా వరుసగా యూరినరీ ఇన్ఫెక్షన్స్ జరుగుతూ ఉంటే దీనికి గొప్ప ఔషధం మరియు ఎన్నో పోషకాలను అందించే బార్లీ. వీటిని సాంస్క్రిట్లో యవ అంటారు. వీటిని హోమాలలో కూడా వాడతారట. వరుణ హోమం చేసేటప్పుడు వీటిని వాడతారట. బార్లీని గంజిలా చేసి రోజు ఉదయం రాత్రి రోజుకి 2 సార్లు 7 రోజుల పాటు తాగితే ఎంత నిస్సత్తువ ఉన్న శరీరమైనా దానికి శక్తి వస్తుంది. జ్వరం బాగా ఎక్కువగా ఉండి శరీరం బాగా అలసటగా ఉన్నప్పుడు శరీరం వేడి తగ్గట్లేదు అనుకున్నవారు 3 గంటలకు ఒకసారి ఈ బార్లీని గంజిలా చేసి రోజు తాగడం వలన శరీరంలో ఎంత నిస్సత్తువ ఉన్నా ఇట్టే తగ్గిపోతుంది. మరియు హెయిర్ ఫాల్ ఉన్నవాళ్ళు బార్లీని నానబెట్టి రాత్రి పడుకునే ముందు 4 నెలల పాటు వరుసగా వీటిని సేవిస్తూ ఉంటే హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది. మరియు నీరు ఎక్కువగా సేవించకుండా మరియు కిడ్నీలలో ఏదైనా మైనర్ సమస్య ఉండి పాదాల వాపు ఉన్నప్పుడు వీటిని గంజిలా చేసి రాత్రిపూట రోజు తాగుతూ ఉంటే అటువంటి సమస్యలు దూరం అవుతాయి. ఇందులో ఐరన్ ఉంటుంది, కాల్షియం మరియు జింకు కూడా ఉంటుంది. బార్లీని వారానికి ఒక్కరోజైనా గంజిలాగా చేసి సేవిస్తూ ఉండడం వలన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇక దివ్య పూజ. చాలా మందిలో సందేహం ఉంది. అదేమిటి అంటే అనంత చతుర్దశి ఈరోజు ఆచరించాలా లేదా రేపు ఆచరించాలా అని. అయితే సాయంత్రం వ్రతం ఆచరించేవారు ఈరోజే ఆచరిస్తారు, ఉదయం ఆచరించేవారు రేపు ఉదయం చేస్తారు. అనంత పద్మ చాలా విశేషమైనది. ఎవరైనా ఈ నామాన్ని జపించవచ్చు. అయితే రేపు ఉదయాన్నే విశేషంగా ఆచరించే అద్భుతమైన పూజ. ఉదయాన్నే మారేడు చెట్టుకి చెంబుతో నీళ్లు తీసుకుని అందులో గంధం కలిపి కాస్త పాలు కలిపి ఆ చెంబును చేతిలో పట్టుకొని మారేడు చెట్టుకి 9 ప్రదక్షిణలు చేసి సంకల్పం చేసినట్లయితే ఆర్థిక సమస్యల్లో ఇబ్బంది పడుతూ ఉంటే అక్కడే కూర్చొని కనకదార స్తోత్రం చదివి చెట్టుకి ఆ నీళ్లు పోస్తే ఆర్థిక సమస్య నుండి బయటపడతారు. ఇంట్లోనే ఆచరించేవారైతే చెంబు నీళ్లలో విభూది మరియు బిల్వదళాలు తీసుకొని ఆ నీటితో అభిషేకం చేసి పూజించి తర్వాత ఆ నీళ్ళని తలపై ప్రోక్షణ చేసుకోవాలి. బిల్వదళాలను శిరస్సులో పెట్టుకోవాలి. తర్వాత పరమేశ్వరుని దర్శనం చేసుకోవాలి. ఇక ఆలయ దర్శనం. ఈరోజు తెలుగు రాష్ట్రమైన క్షేత్ర ప్రసిద్ధమైన అద్భుతమైన దుర్గమ్మ ఒడిలో ఉన్న దేవాలయం అన్నటువంటి ఈ దేవాలయ విశేషాలు చూద్దాం. స్వచ్ఛమైన గంగాజలంతో అభిషేకిస్తే చాలు ఉప్పొంగిపోయి కోరిన వరాలు ఇచ్చేవాడు బోళాశంకరుడు, ఆ పరమేశ్వరుడు. ఆ స్వామివారితో పాటుగా మరిన్ని దేవాలయాలని ఒకే చోట దర్శించుకునే భాగ్యాన్ని ప్రసాదించే దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ పట్టణంలో గల 1 టౌన్ ప్రాంతంలో నెలకొని ఉండే
శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారి దేవాలయం. సుమారు 2000 సంవత్సరాల క్రితం నుండే ఈ దేవాలయం ఉన్నట్టుగా స్థానికులు భావిస్తూ ఉంటారు. ఈ దేవాలయం దుర్గమ్మ పాదాల చెంత ఉన్నందున, ముందు ఈ శివాలయం ఉన్నందున పాత శివాలయంగా పేరు పొందింది. దేవాలయంలోకి ప్రవేశించగానే ముందుగా తొలి పూజలు అందుకునేటటువంటి వినాయకుని దర్శన భాగ్యం కలుగుతుంది. ఇక్కడ మల్లేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నటువంటి శివలింగం సాక్షాత్ ధర్మరాజుచే ప్రతిష్ఠించబడిందని ప్రతీతి. శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు మరియు పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు అనే విషయం మనకు తెలిసిందే. అలా ఇక్కడ స్వామివారిని స్వచ్ఛమైన జలంతో, పంచామృతాలతో అభిషేకిస్తే చాలు ఆయన చల్లని అనుగ్రహం ప్రాప్తిస్తుంది. దీనితో పాటుగా యశస్సు, ఆయుష్, ఆరోగ్యం కలుగుతాయి. ఈ ఆలయంలో అందరి చేత పూజలు అందుకుంటూ ఉన్న ఈ ఆలయం, ఈ స్వామివారిని దర్శిస్తే భుక్తి, ముక్తి, యుక్తి, శక్తి ప్రాప్తిస్తాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ ఆలయంలో శ్రీ భ్రమరాంబికాదేవి కూడా ఇక్కడ కొలువు చేరి భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారు షణ్ముఖ రూపంలో దర్శనమిస్తూ ఉంటారు. ఈ స్వామివారిని దర్శించుకుంటే వివాహ ప్రాప్తి, సంతాన ప్రాప్తి కలుగుతాయని ప్రగాఢ నమ్మకం. మరి ఇంతటి ఘనచరిత్ర గల ఈ ఆలయాన్ని అందరూ దర్శించుకొని తరించాలని కోరుకుందాం. ఇక దివ్యమైన యోగక్షేమం. అనంత పద్మనాభ వ్రతాన్ని ఆచరించలేని వారు, కుటుంబ సభ్యులు, భార్యాభర్తల మధ్య సఖ్యతకై ఈరోజు సాయంత్రం లక్ష్మీనారాయణుల ముందు నెయ్యితో దీపాన్ని వెలిగించి 3 రకాల పుష్పాలతో పూజించాలి. ఒక పళ్ళెంలో నీటిని పోసి అందులో పసుపు, సున్నం వేసి మధ్యలో ప్రమిదను ఉంచి నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. దాంతో లక్ష్మీనారాయణులకు హారతినిచ్చి తర్వాత గుమ్మానికి దిష్టి తీయాలి. అనంతరం నీటిని తులసి చెట్టుకు పోసి లక్ష్మీనారాయణులకు స్తోమతకు తగినట్టుగా నైవేద్యాన్ని సమర్పించాలి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.